హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్న సమయంలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మాజీ సీఎం భార్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని కూటమి ప్రభుత్వం జైలుకు పంపించిందని, అది తమ సంస్కారం అన్నారు. మహిళా ప్రతినిధులు కుసుమకుమారి, అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, రావుల పద్మజ, బీరం అరుణారెడ్డి, పసుపులేటి సునీత, వరలక్ష్మి, అజమున్నీసా తదితరులు పాల్గొన్నారు. మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిపై వైసీపీ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు చాలా నీచంగా మహిళలను చూడకుండా మీరు అనిత గారిని నీచంగా మేకప్ వేసుకుంటారు, లిప్స్టిక్ వేసుకుంటారు, గోళ్ళకు రంగు వేసుకుంటారు, కనపడే చీర కట్టుకుంటారనే వ్యాఖ్యలు చేయటం ఎంతమందికి సబబనని ఈ మహిళ తరఫున నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మీకు సిగ్గు ఎగ్గు ఉందా? మీకు కనపట్లేదా? జారిపోయే చీరలు కట్టుకొని ఇంతెత్తు స్టైల్గా ముళ్ళేసుకొని టిక్ టాక్ చేసుకున్నటువంటి నాయకులు మనులు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి అందరికి తెలుసు. ఎన్నిసార్లు మిమ్మల్ని దూషిస్తారు మీరు? తెలుగుదేశం పార్టీ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకం తాట ఒలుస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అమర్నాథ్ గారు, మీ ఇంట్లో మహిళలు మేకప్ వేసుకోరా? మహిళలు రెడీ అవ్వడం అనేది వాళ్ళ ఆత్మ విమర్శ. దాని గురించి మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అభివృద్ధి గురించి మాట్లాడండి, మేము ఇస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడండి, వాటి గురించి ప్రశ్నించండి. అంతేగాని మహిళలు వేసుకునే మేకప్ల గురించి, మహిళలు వేసుకునే బట్టల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ మహిళలుగా చాలా ఖండిస్తున్నాం. మీరు బేషరతు మీద క్షమాపణ చెప్పాలని చెప్పి ఓ మహిళగా మేము కోరుతున్నాం. మహిళలు ఎంతవరకు వ్యక్తిత్వంతో ఉండి వాళ్ళు గౌరవంగా ఉండాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చిన వాళ్ళ మహిళల్ని మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా చేయటం చాలా అసభ్యకరంగా ఉంది. అందులో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మీ వైసీపీ నేతలకు వెన్నటో పెట్టిన విద్య. అయినా కానీ ఇలా చేయకూడదు. మహిళా లోకం అంతా మేమందరం ఖండిస్తున్నాము. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆమె ఆత్మస్థైర్యాన్ని నీలాంటి కుక్కలు ఎంతమంది బజారు కుక్కలు మాట్లాడినా కూడా ఆమె స్థాయి దిగజారదు, ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు, ఆమె ఇంకా ముందుకెళ్తుంది. తొందరలోనే నీకు తగిన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గనక క్షమాపణ అతి తొందరలో ఆమెకు చెప్పకపోతే మాత్రం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా లోకమే కాకుండా బయట మహిళా జనం కూడా చూస్తూ ఉన్నారు మీరు మాట్లాడేవన్నీ. తొందరగా మీరు ఆమెకు క్షమాపణ చెప్పండి. లేని పక్షంలో మాత్రం మీకు అమర్నాథ్ రెడ్డి మూడిందే, అమర్నాథ్ గారు మీకు మూడిందే అని చెప్పేసి మేము సభామూలకంగా తెలుగు మహిళల తరఫున కూడా డిమాండ్ చేస్తూ హెచ్చరిక కూడా జారీ చేస్తున్నామని. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం ఎలాగైతే కష్టపడతా ఉంటే అందరూ చూస్తూ ఉన్నారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఇలాంటి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి దీన్ని మహిళలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు వంగలపూడి అనితకి మాత్రమే కాదు యావత్ మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పకపోతే ఈ మహిళలందరూ కూడా మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా